అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి గేమ్ చేంజర్ దొరికినట్లే. రవిప్రియమాల అధినేత జనసేన పార్టీలో ఈ మధ్యకాలంలో చేరినటువంటి కంది రవిశంకర్ గారు గేమ్ చేంజర్ గా కూడా మారిపోయారని తెలియజేసుకోవచ్చు. జనసేన పార్టీలో చురుగ్గా యాక్టివ్గా కూడా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సిద్ధాంతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లటం ఆయన వంతైంది. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీ కార్యకర్తలకు ఆయన అండగా ఉంటూ ఈ మధ్యకాలంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారితో అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి షేక్ రియాజ్ గారు వారిద్దరిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయన జనసేన పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒంగోలులోని మెయిన్ కొన్ని డివిజన్లో కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. అయితే జనసేన పార్టీ ప్లేనరీ సమావేశాలు మరి కొన్ని రోజుల్లో ప్రారంభం అవుతున్న వేళ కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీలో కూడా క్రియాశీలక పార్టీ పదవులు అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవులపై కూడా ఒంగోలు నగరంలో అదేవిధంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని తరచూ కలుస్తూ ఆయన కూడా కొన్ని పదవులు పొందేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఉంటుంది. మిగతా పార్టీలకు కూడా జనసేన పార్టీని మనం చూడలేము. జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళే క్రమశిక్షణ కలిగినటువంటి లీడర్స్కు ఆ పార్టీలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానం లభిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్లేనరీ సమావేశాలకు ఆయన సమాయత్తం అవుతూ కూడా జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటున్నటువంటి కంది రవిశంకర్ గారు కూడా ఈ మధ్యకాలంలో ట్రెండీగా కూడా మారారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దానికి ధీటుగా కంది రవిశంకర్ గారు కూడా ఖండించడం జరిగింది. సో యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా ఆయన ముందుకు వెళ్తూ రాబోయే రోజుల్లో కూడా ఆయన పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ యాక్టివ్గా ఉంటున్నటువంటి ఆయన క్రమశిక్షణకు మారుపేరుగా కూడా ఒంగోలు నియోజకవర్గంలో చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు కాపు కమ్యూనిటీ అనేది ప్లస్గా కూడా మనం తెలియజేసుకోవచ్చు. జనసేనలో ఉన్నటువంటి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా జనసేనకు సంబంధించి అదేవిధంగా కాపులకు సంబంధించినటువంటి ఓటింగ్ కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ కాబట్టి రాబోయే రోజుల్లో కూడా పార్టీ ప్రకటించేటువంటి పదవుల్లో కూడా ఆయనకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పి కూడా ఒంగోలులో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం.